హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్రనొక్కతో ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. అన్నవరం సత్యదేవుడి ప్రసాదం అన్నమాట. సత్యనారాయణ స్వామి ప్రసాదం. ముందుగా కప్పు నూకను తీసుకుని ఒక 2 సార్లు కడిగేసుకుని కప్పు వాటర్ పోసుకుని ఒక గంట నాననివ్వాలి. బాగా నానిన తర్వాత మనం ఏ కప్తో వేసుకున్నాం ఆ కప్తో 2 కప్పుల పాలని 1 కప్పు నీళ్లు పోసుకుని పొయ్యి మీద బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత దగ్గరికి పాలు పోసుకున్నాం. 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు పోసుకున్నాం. నాని నూకలు 1 గంట బాగా నానబెట్టుకున్న నూకలు కప్పుతో వేస్తే దాంట్లో 2 వచ్చాయి అన్నమాట. నేను చూపించిన బాక్స్తో 2 కప్పులు ఆ బాక్స్లో వచ్చాయి. బాగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత 1 కప్పు కొంచెం ఎల్తిగా బెల్లం 1/2 కప్పు పంచదార వేసుకుని బాగా దగ్గరికి ఉడికిన తర్వాత 2 యాలక్కాయలు కూడా చెదగొట్టుకుని బెల్లం, యాలక్కాయలు, పంచదార కూడా వేసుకుని బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. అమ్మవారికి 6వ రోజు ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసి పెడుతున్నాం అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు అది వేసి చేయడం వల్ల. మనం కప్పు బెల్లం, 2 యాలక్కాయలు కూడా చెదగొట్టి దాంట్లోనే వేసేసుకుని 1/2 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. దగ్గరికి ఉడికిపోయిందా ఇవన్నీ వేసాక ఒక 10 నిమిషాలు అలా మంటను స్లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే బాగుంటుంది టేస్ట్. పంచదార కూడా వేసి కలిపేసుకుని దాంట్లో కిస్మిస్ పళ్ళు, జీడిపప్పుని, డ్రై ఫ్రూట్స్ని 1 స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో వేయించుకొని వేసుకోవాలి. పంచదార కూడా వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అమ్మవారికి నివేదన చేయండి ఫ్రెండ్స్. నేనైతే 6వ రోజు ప్రసాదం అన్నవరం సత్యదేవుడి ప్రసాదం చేస్తున్నాను అన్నమాట. ఎర్రనూకతో గోధుమ రవ్వ ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. వేసేసిన తర్వాత దీంట్లో కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని మరొక స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని దాంట్లో వేసుకుని ఇలా బాగా దగ్గర ఉడికితే బాగుంటుంది అన్నమాట. బాగా మరొక స్పూన్ నెయ్యి వేరే దానిలో వేసుకుని వేరే పాన్లో వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకో. ఇంట్లో తయారు చేసిన నెయ్యి వల్ల అలా కనిపిస్తుంది. అది వేయించేసుకుని దాంట్లో వేసుకుని ఎంతో టేస్ట్గా రుచిగా ఉండే అన్నవరం సత్యదేవుడు ప్రసాదాన్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇలాగా వాళ్ళైతే బెల్లం, నల్ల బెల్లం అది వేస్తారు. మనం పాలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కెర పాలు వేసుకుని చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ రెడీ అయిపోయింది ప్రసాదం. నేను అమ్మవారికి నివేదన చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి నివేదన చేసి థ్యాంక్ యూ ఫర్